హైదరాబాద్ బీఆర్టీఓ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 282 తీసుకొచ్చిందని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు బీఆర్టీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు. భారతదేశంలో 1930 నుండి 8 గంటల పని విధానం అమల్లో ఉందని, దీన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 10 గంటలు చేశారని మండిపడ్డారు. అనేక ప్రాంతాల్లో 2 నుండి 3 నెలల జీతం రావడం లేదని, కార్మికులకు 1వ తేదీ వరకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో 282 జీవో తీసుకుని రావడం చాలా అన్యాయమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాంబాబు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్టీయూ జిందాబాద్. జై తెలంగాణ. భారతదేశంలో 1930కి పైనుంచే ఈ 8 గంటల పని విధానం అనేది అమల్లో ఉంది. అలాంటి దాన్ని ఇలా ఈ రేవంత్ రెడ్డి వచ్చి పెట్టుబడిదారులకు ఉపయోగపడేటట్టుగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తా ఉన్నాడు. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికే ఇచ్చిన మాట అమలు చేయలేదు. కనీసం జీతాలు పెంచుతున్న మాట అమలు చేయకపోగా ఇచ్చే జీతాలను కూడా నెల మొదటి వారంలో ఇయ్యట్లే. అనేక ప్రాంతాల్లో ఇవాళ 2 నెలలు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. డిఏ అమలు జరగడం లేదు. కార్మికులు చాలా ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాంటి టైంలో మీరు 282 జీవో తీసుకురావడం అనేది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. అందుకని వెంటనే ఈ జీవోని ఇప్పటికైనా అమలు చేయకుండా వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ జీవోని మీరు ఉపసంహరించుకోకపోతే మాత్రం ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమించి మీ జీవో వెనక్కి తీసుకునే వరకు మీ మీద పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము డిమాండ్